తిరుపతిలో ఏం చెప్పారు అధ్యక్ష వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి? అది ఒక అవినీతి పార్టీ. చరిత్రలో ఎప్పుడు కూడా ఆ పార్టీతో మేము ఉండం. ఆ పార్టీని అవినీతిలో పుట్టింది, అవినీతితో ముందుకు పోతుందని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. నాకేదో డోర్స్ క్లోజ్ చేశారంట. ఏది నేనేదో రేపు మళ్లీ వీళ్ళు వచ్చేస్తున్నారు, వచ్చేసిన తర్వాత నేను ఎన్డీఏకి వెళ్ళిపోతాను, నేను రెడీగా ఉన్నాను అని మీరు చౌకబారు ఉపన్యాసాలు చెప్తే ఎవరు నమ్మతారని అడుగుతున్నా. నేను ఆ రోజు వాజ్పేయి గారితో పోరాడిన అధ్యక్ష. కొన్ని విషయాల్లో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. చరిత్ర కూడా అధ్యక్ష, ఆ చరిత్ర మీరు చూస్తే నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ వచ్చాయి అధ్యక్ష. వాజ్పేయి గారు నాకు ఒక మాట ఇచ్చారు. ఆ మాట ఏంటంటే, అభ్యర్థిని ఎంపిక చేసే సమయంలో మీతో మాట్లాడతాను, నాకు ఆథరైజ్ చేయమన్నారు. నేను ఆథరైజ్ చేశాను. ఇక్కడే రామకృష్ణ గారి దిల్లులో మేము ఇద్దరం ఉన్నాం. ఒక ఫోన్ వచ్చింది వాజ్పేయి గారి దగ్గర నుంచి. వస్తే నేను ఫోన్ తీసుకుంటే అలెగ్జాండర్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఫైనలైజ్ చేశామని చెప్పారు. నాకు షాక్ అయ్యాను. ఒక 5 నిమిషాలు ఏం చేయాలో తెలియకుండా ఫోన్ పెట్టేశాను. మళ్ళా నేనే ఫోన్ చేశాను. చేసి నాకు ఇది ఆమోదయోగ్యం కాదు, నేను రిమోట్ ఏరియాలో ఉన్నాను, సాయంత్రం వచ్చి మాట్లాడతానని చెప్పేసి ఫోన్ పెట్టాను. 2 days అధ్యక్ష దెర్ ఇస్ ఎ స్టేల్మెంట్. ఢిల్లీకి రమ్మన్నారు, నేను రానన్నాను. మీది కరెక్ట్ నిర్ణయం కాదన్నాను. 2వ రోజు అధ్యక్ష వాజ్పేయి గారు నాకు ఫోన్ చేసి, ఏంటి నీ మైండ్లో ఏమన్నా ఉందా అన్నారు. నేను ఒకటే చెప్పాను, నాకు ఏమీ లేదండి, అలెగ్జాండర్ కరెక్ట్ చాయిస్ కాదు, అందుకే నేను చెప్తున్నాను అని చెప్పాను. అప్పుడు ఆయన అనుకొని, ఎవరు నీ మైండ్లో ఏమైనా ఉందన్నాడు. నేను ఒకే మాట చెప్పాను, నాకు లేదు, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అబ్దుల్ కలాం ఉన్నారు, ఒకసారి ట్రై చేయండి. అదే అబ్దుల్ కలాం రాశారు అధ్యక్ష ఆయన పుస్తకంలో. ఆయన రాసింది, ప్రధానమంత్రి ఫోన్ చేశాడు గెస్ట్ హౌస్కి అని చెప్పారు. గెస్ట్ హౌస్కి వచ్చాను, ఈ మాట వినంగానే ఫోన్ చేద్దాం అనుకున్నాను. అంతలేక ఫోన్ వచ్చింది. ఆంధ్ర సీఎం నాతో మాట్లాడాడు. మాట్లాడి ప్రధానమంత్రి ఫోన్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేయమని చెప్పాడు. తర్వాత ప్రధానమంత్రి ఫోన్ వచ్చింది. ఈ విధంగా నేను యాక్సెప్ట్ చేసి నా జీవితంలో ఈ మలుపు వచ్చిందని అబ్దుల్ కలాం చెప్పే పరిస్థితికి వచ్చింది దేశం. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేశారు ఆయన. ఫోన్ చేసి, ఆర్ యూ హ్యాపీ నవ్ అన్నాడు. నేనే కదా సార్, దేశం అంతా హ్యాపీగా ఉన్నారు, మీరు మంచి పని చేశారని చెప్పి, ఆర్ యూ కమింగ్ అన్నాడు. నేను వస్తున్నానని చెప్పి వెళ్ళాను. అది స్టేట్స్ మ్యాన్. మీరేంటండి, ఈ రాష్ట్రానికి న్యాయం చేయమని నేను అడిగితే, చెప్పిన మాట నిలబెట్టుకోమని అడిగితే, అదే మరిగా మీరు ఏవైతే హామీలు ఇచ్చారో, ఏదైతే విభజన చట్టంలో ఉండే విషయాలను అమలు చేయమని అడిగితే, రాజ్యసభలో చెప్పిన ప్రత్యేక హోదా ఇమ్మని నేను అడిగితే నా మీద ఎదురుదాడండి మీరు. ఎంత దుర్మార్గం అండి. మా ఎంపీల పైన, ఎమ్మెల్యేల పైన ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఈడీ దాడులు, నా మీద ఎదురుదాడి. ఇప్పుడు కూడా అడుగుతున్న దేశ, మీరేమీ చేయలేరు, ఇది తాత్కాలికం. నిన్న మాట్లాడుతున్న నన్ను అవినీతి గురించి మాట్లాడాడు. ఇదే అమిత్ షా దేశ, ఆయన కొడుకు. ఏంటి అధ్యక్ష, ఈ దేశంలో అడిగేవాళ్ళు లేకపోతే ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. 16,000 రెట్లు ఆయన కొడుకుల ఆస్తులు పెరిగాయి. నా ఆస్తులు 16,000 కోట్లు పెరగలా. ప్రతి సంవత్సరం నేను ఆస్తులు ఇస్తున్నా. 16,000 రెట్లు పెరిగితే, ఆస్తులు పెరిగితే ఎంక్వైరీ లేదండి? ఆయన వచ్చి దేశం అంతా వచ్చి నీతిపరుడుగా మాట్లాడితే మేము వినాలండి ఆయన నీతి? అదే నిలదీస్తున్న అధ్యక్ష ఈ సభ ద్వారా. నిన్న పలాసలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఎవ్వరు కూడా మీ మీటింగ్ కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఒకవేళ పోయినా అలాంటి వాళ్ళు రాష్ట్ర ద్రోహుల కింద మిగిలిపోతారు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమిత్ కోఆపరేటివ్ బ్యాంకు, నీరవ్, మాల్యా, మొహల్ చోక్సీ వీళ్ళందరూ వెళ్ళిపోయి 4,000 కోట్లు దోచుకోకపోతే వాళ్ళ విషయాలు మాట్లాడకుండా నా విషయాలు మాట్లాడతారా మీరు? ఇంకో పక్క అధ్యక్ష 14 అంశాల్లో 10 అంశాలు చేసేశారంట. ఎవరి చెవులో పూలు పెడతారని అడుగుతున్నాను నేను. మీ చెవులో మీరే పువ్వు పెట్టుకుంటున్నారు, మీ నెత్తిన మీరే హస్తం పెట్టుకుంటున్నారు. మీది భస్మాసుర హస్తం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అధ్యక్ష ఒక మాట అన్నాడు అధ్యక్ష, గడ్కరీ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష. ఈరోజు
భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానన్నాడు. కుటుంబాన్నే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు. మీరు కుటుంబాన్నే చూసుకోలేకుండా ఉంటే మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మతారని మిమ్మల్ని అడుగుతున్నా. నీకు నోరుండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, సిబిఐ ఉండొచ్చు, బెదిరించవచ్చు, భయభ్రాంతులు చేయొచ్చు. నిజం నిప్పు లాంటిది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చేసే పనులు తాత్కాలికం. మీరు ఎంత ఒత్తిడి పెంచితే అంత పతనం వస్తుంది తప్ప ఇది పాత బీజేపీ కాదు, విలువలుండే బీజేపీ కాదు. ఇది మోడీ షా బీజేపీ. ఇది పతనానికి పోతుంది తప్ప ఇది ముందుకు పోయే సమస్య లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, 80,000 కోట్లు జయప్రకాష్ నారాయణ రిపోర్ట్ ఇచ్చాడు. 75,000 కోట్ల రూపాయలు రావాలని పవన్ కళ్యాణ్ ఇచ్చారు. లోటు బడ్జెట్ మీరు ఇచ్చేది 16,000 కోట్లకి 3,979 కోట్లు. విద్యా సంస్థలకు మీరు ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఒకసారి చూస్తే అధ్యక్ష 670 కోట్లు ఇచ్చారు. మీరు ఇవ్వాల్సింది 12,000 కోట్లు కావాలి. ఈ విధంగా అయితే 30 సంవత్సరాలు అవుతుంటే ఆంధ్ర ప్రజానీకం 30 సంవత్సరాలు మీకోసం వెయిట్ చేసే పరిస్థితిలో ఉన్నారండి. మీరు మాటలు చెప్పిన దానికి ఒక ఇది ఉండాలి కదండి. అదే మరి అధ్యక్ష, మన రాజుగారు పాపం మీకే గతి లేదు, విశాఖ జోనే రాలేదు. ఏం మాట్లాడతారు మీరు? మిమ్మల్ని నమ్ముకుని ఒక ఎంపీని ఒక ఎమ్మెల్యేని నమ్ముకొని ఓట్లేస్తే కనీసం విశాఖపట్నం జోన్ ఓకే ఉంటామా, రాజకీయాల్లో ఉండమా, కానీ కనీసం దానికోసమైనా మీరు ఇద్దరు రాజీనామా చేస్తుంటే సంతోషపడేవాళ్ళు మొదటివాడిగా నేను ఉండేవాడిని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజల కోసం బతకండి, పార్టీల కోసం కాదు. సిద్ధాంతాలు కూడా ప్రజల కోసం ఉండాలి తప్ప మీరేదో మూఢనమ్మకాలతోనూ సిద్ధాంతాలతో ముందుకు పోవడం కరెక్ట్ కాదు. 7 జిల్లాలకు అధ్యక్ష 1,050 కోట్లు ఇచ్చి 24,000 కోట్లు అడిగితే 350 కోట్లు ఇచ్చి మళ్లీ మన అకౌంట్లోకి వచ్చినాక తీసుకుందారంటే ఎంత దుర్మార్గం అండి ఇది, ఎంత దౌర్జన్యం అండి, ఎంత బాధాకరం అండి నేను అడుగుతున్నా.